శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఈ ఆసురి సంపత్తి కలిగిన వారు ఏ విధంగా ప్రవృత్తి ఉంటుంది, ఏ విధంగా ఆలోచిస్తారు, వారి నడవడిక, వారి జీవన విధానము చూస్తున్నాం. భగవాన్ ఏం చెప్తున్నారంటే, వారు ఎలా ఉంటారంటే వాళ్ళ భక్తి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి, విష్ణు అంటే లక్ష్మీనారాయణ ఫోటో ఉన్నప్పటికీ వారి దృష్టి మాత్రము నారాయణ పైన ఉండదు, లక్ష్మీ పైన ఉంటుంది. ఒక్కొక్కసారి లక్ష్మీ పైన కంటే అమ్మవారి బంగారపు కాసులు, నాణెముల మీద కూడా దృష్టి ఉంటుంది. అంటే అంత పర్టికులర్గా వారి యొక్క దృష్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. అందువలనే వారు ఏంటంటే, ఇదం అద్యమయ లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం, ఇదం అస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇది పొందాను, ఇది పొందబోతున్నాను, భవిష్యత్తులో ఎన్నో రెట్లు ఆస్తులు, ధనం పెరుగుతుంది. షేర్లు కొంటారు, వెంచర్లు, ప్లాట్లు కొంటారు, పెరుగుతుంది, ముందు లెక్కలేసుకుంటారు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే అత్యంత బలమైనటువంటి ఆ కోరికలు, ఆ రాగం, ఆ ద్వేషం లోపల బాగా ఉందో, మనకి ప్రతి దాంట్లో కూడా ఎనిమి, శత్రువు అనే దృష్టితో ఉంటాం. మీరు ఏ రంగంలోకి వెళ్ళినా, ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా ఎదుటివాడిని శత్రువుగా మనం చూస్తాము. అసౌమయ అతః శత్రువు. ఇప్పటికే శత్రువులు చాలా మందిని అంతమొందించాం. రాజకీయం, వ్యాపారాలు, సినీ రంగం, క్రీడా రంగం, మీరు ఎందులో చూసినా ఈ కాంపిటీషన్, పోటీ తత్వంలో చివరికి శత్రువులుగా మారి ఒకరికొకరు నిర్మూలించుకునే పనిలో కూడా పడతారు. ఆసురి ప్రవృత్తి, ఆసురి సంపత్తి కారణం. హనిష్యే అపరాన్ అపి. ఇంకెవరెవరైతే ఇంకా భవిష్యత్తులో శత్రువులుగా మారే అవకాశం ఉందని ఊహించుకుంటారో వారిని కూడా ఏదో రకంగా ఫినిష్ చేయడానికి ప్లాన్లు, ప్లాట్లు చేస్తారన్నమాట, స్కెచ్లు. ఎందుకు? అహం బలవాన్ అంటే మీకు అందరికీ తెలుసు. బలవాన్ అంటే ఏంటి? వీళ్ళు మనకి సినిమాల్లో చూస్తారు, మీరు బయట కూడా జరుగుతుంటాయి. కొత్త కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చారనుకోండి, వెంటనే ఆయన దగ్గరికి వెళ్తారు. మీ రేట్ ఎంత అడుగుతారు, మీకు ఆ రేట్ అడుగుతారు అనమాట. వీళ్ళు తెలుసు ఎవరికి ఎంత రేట్ ఇవ్వాలి, ఎవరికి ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, వీళ్ళందరికీ తెలిసి ఇన్ఫర్మేషన్. ప్రతి డిపార్ట్మెంట్
ప్రతి పొలిటీషియన్ని ఏ విధంగా ఎంత మొత్తంతో వారిని కొనవచ్చునో వీళ్ళందరికీ మధ్యన ఉన్నటువంటి ఏజెంట్లుగా వీళ్ళు తెలిసారన్నమాట, మీడియేటర్స్. అందువలన ఎంతటి మినిస్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఐఏఎస్, ఐపీఎస్ ఎవరినైనా సరే వీళ్ళకి ఒక రేట్లు ఉంటాయి, వీళ్ళు తెలిసిపోతారు అన్నమాట. అందువలన అహం బలవాన్ అండ్ సుఖీ, నేనే అత్యంత సుఖంగా ఉన్నాను. ఎందుకు? అహం భోగి సిద్ధ, అహం ఈశ్వర. చివరికి నేనే ప్రభు అనే ఒక భ్రమలో కూడా ఉంటారన్నమాట. ఈశ్వర అంటే నేనే ఇక ప్రభువు అంటున్నాడు డైరెక్ట్గా, మామూలు కాదు. అంటే వీళ్ళు ఎలా అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం ధ్యానంలో చేశాము, శివోహం, నేనే శివ అంటే వీడు కూడా ఈశ్వరు, నేనే ఈశ్వరు అంటున్నాడు. రెండు ఒకటేనా? కాదు. మీరు ఇదే గమనించాలి ఇక్కడ. ఎందుకంటే జీవన్ముక్త జ్ఞాని మహాత్మ కూడా నేను శివ, ఈశ్వరోహం, నేనే ఈశ్వర అని నిధిధ్యాసన ఉంటుంది. కానీ అది ఎప్పుడు అనగలుగుతున్నాం మనము? మన స్వరూపం ఏమిటి, ఈశ్వరు యొక్క స్వరూపం ఏమిటి, స్వరూప తత్వంలోనే మనము ఒకటి, కానీ ఉపాధి పరంగా మనము ఈశ్వర కాదు. అది మనం గమనించుకోవాలి ఎప్పుడు కూడా. మనం భారతీయ సిటిజన్, భారతీయ పౌరుషత్వం ద్వారా మనము, మోడీ గారు ఇద్దరము భారతీయులమే, ఇద్దరము సిటిజన్లమే, ఇద్దరికి ఒకే ఓటు ఉంది. ఆ విధంగా మనము పోలిక చేసుకుంటాం. నేను ప్రధానమంత్రి అని మనం అనకూడదు. ప్రధానమంత్రి మీరు కాలేరు. బట్ ఆయనకున్నటువంటి సామాన్యమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉన్నాయి. ఆయనకి ఓటు హక్కు ఉన్నది, మనకి ఓటు హక్కు ఉన్నది. ఆయన భారతీయ పౌరులు, మనము భారతీయ పౌరులము. అది అదేవిధంగా కెరటము, సముద్రం రెండు ఎప్పుడు ఒకటి కావు. కెరటము, నేను సముద్రం అనకూడదు కెరటం. కానీ సముద్రం యొక్క తత్వం ఏమిటి? నీరు. కెరటం యొక్క తత్వము కూడా నీరుయే. అంటే కెరటము నీరుగా అవ్వచ్చు తప్ప కెరటం సముద్రం కాదు, సముద్రము కెరటం కూడా కాదు. అవి రెండు ఉపాధులు. కానీ ఉపాధులకు ఆధారంగా ఉన్న నీరు రెండింటికి సమానం. మళ్ళీ అందువలన ఇక్కడ జ్ఞాని నేను ఈశ్వర లేకపోతే నేను పరమాత్మ అంటే జీవ బ్రహ్మ ఐక్య తత్వ జ్ఞానంతో చెప్తుంటే, అజ్ఞాని ఏమంటాడు? నేనే ప్రభువు, నేనే ఈశ్వర అంటే గర్వము, మదము, మోహము, దంభము, దర్పముతో ఈ శరీరంతోనే పోల్చుకుంటూ నేను ఈశ్వర అనే అహంకారంతో ఉంటాడు. అంటే దీన్ని అహంకారము అంటారు. నేనే ఈశ్వరు అనేసరికి ఇవన్నీ కూడా నా స్వాధీనంలో ఉండాలి, నా కనుసన్నల్లో ఉండాలి. నేను చెప్పిందే వేదము, నేను చేసిందే సక్రమము, సరైనది అని ఒక అహంకారంతో ఉంటారు. అందువలన అహం సిద్ధ, నేను ఎంతో శక్తివంతుణ్ణి. ఎందుకు? మీకు తెలుసు ఆయన ఆ స్థితికి వచ్చారంటే ఎంతమందిని తడ్డిగుడ్డుతో పీకలు నులిమాడు, తేనె పూసిన కత్తితో ఎంతమందిని హతమార్చారు, ఎంతమందిని తన యొక్క మాయ మాటలతో బురిడి కొట్టించారు, ఎంతమందిని మోసం వంచన చేశారు, అందరికీ తెలుస్తుంది. కానీ బయటికి ఏం కనిపిస్తుంది? ఆయన విజయము సాధించారు, అజేయుడు, అహం సిద్ధ అంటే నేను ఎప్పుడు కూడా పరాజయాన్ని చెవి చూడలేదు అని ప్రకటించుకుంటాడు అన్నాడు. అందువలన వీళ్ళందరూ కూడా వీళ్ళకి చట్టాలు, ఈ న్యాయ సూత్రాలు, న్యాయము, ధర్మము ఇవేమి పనిచేయవు. చట్టం తన చేతిలో తీసుకుంటారు, కమిషన్, అవినీతి. అందువలన అహం బలవాన్, నేనెంతో బలవంతుణ్ణి. ఎందుకంటే
అన్ని డిపార్ట్మెంట్లు ఆయన చేతిలో ఉంటాయి. అన్నిటికీ డబ్బులకి ధనానికి దాసోహంగా ఉంటారు ఎక్కువ మంది. అందువలన నా ఎంత అదృష్టవంతులు ఈ లోకం ప్రపంచంలోనే ఎవరు లేరు, అహం సుఖీ అంటారు. అయితే ఇంకేమంటున్నారు, అది కొనసాగిస్తున్నారు ఇంకా. ఆఢ్యోభిజనవానస్మి 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 కోన్యోస్తి సదృశో మయా కోన్యోస్తి సదృశో మయా కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. రెండో లైన్లో యక్ష్యే దాస్యామి మోదిష్య అని ఉంది. అంటే అక్కడ మోదిష్య ఉంటుంది, ఫాలోవుడ్ బై ఇకారం ఉంది, అంటే అచ్చు. అందువలన ఆ యొక్క మోదిష్య కాస్త మోదిష్య అని ఉంటుంది. అందువల్ల మనము శ్లోకాన్ని ఏమీ కరెక్ట్ చేయక్కర్లేదు, మనం విడదీసి చదువుతున్నాము కాబట్టి అక్కడ మోదిష్య అనుకుంటాము. ఒకవేళ యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత అని కలిపి చదవచ్చు కూడా, మోదిష్య అవుతుంది అప్పుడు. ఓకే, అది తప్పుగా మీరేమి పరిగణించకూడదు. అది అయితే ఇక్కడ మరికొంత విస్తారంగా కొనసాగిస్తున్నారు భగవాన్. ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు నేను గొప్ప ఆఢ్య అంటే నేను గొప్ప రిచ్ అంటే ఐశ్వర్యవంతుడిని, గొప్ప ధనవంతుడిని. అభిజనవానస్మి అంటే అభిజనవాన్ అంటే ఏంటి, మంచి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చాను. గొప్ప కుటుంబం అంటాం కదా, గొప్ప పరివారం అండి, వాళ్ళు చాలా గొప్ప పరివారం అండి. వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళు అందరూ కూడా ఎంతో సంస్కారవంతులు, ఆ వైదిక సంప్రదాయం గలవారు, ఆ సంస్కృతి ఆచార వ్యవహారము ఎంతో గొప్పగా ఉంటుంది, పక్కా నిష్ఠతో ఉంటారు అని మనం అనడం వేరు. ఆయన చెప్పుకుంటాడు కదా, నేను చాలా గొప్ప. డూ యు నో దట్, మీకు తెలుసా, మా తాతగారు ఆ రోజుల్లో అంటాడన్నమాట. ఈ రోజుల్లో ఏం చెప్పడు ఆయన, ఆ రోజుల్లోనే ప్రతిసారి. కాబట్టి ఈ అభిజనవానస్యం అంటే నేను గొప్ప కుటుంబం నుండి వచ్చాను, గొప్ప వంశము, గొప్ప కులం చెప్తుంటారు అన్నమాట. మయా సదృశ అంటే అందువలన నాతో పోలిక, నాతో కంపేర్ చేస్తావా? ఎందుకంటే ఒక్కసారి మనం ఒక హై లెవెల్ ఊహించుకుంటే మనతో ఎవరిని పోలిక చేసినా మనకి ఇబ్బంది కలుగుతుంది. అందువలన మయా సదృశ నాతో సమానమైన వారు అన్య అంటే ఇంకెవరైనా సరే, కహ అస్తి
ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎక్కడ ఉన్నారండి? స్వర్గమా? స్వర్గం ఒక్క ఉదుడికి దేవరాజు ఇంద్ర కింద పడ్డాడు వచ్చి. కాబట్టి స్వర్గంలో కూడా ఎవరు లేరు నాతో పోలిక. నరకంలో అంటారా? అదంతా మన కాళ్ళ కింద ఉంటుంది. కాబట్టి మనుషులు ఎవరు నిలబడగలరండి? అందుకే కదా మనుషుడిని వానరుని పట్టించుకోలేదు రావణుడు. మిగతా అన్నిటితో నాకు మరణం లేదని కోరుకున్నాను. ఆ రెండు కలిపి దెబ్బెట్టి ఆయనకి. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే నాతో సమానమైన వారు కహ అన్య సదృశ అస్తి, అంటే నాతో సమానంగా ఉన్నవారు ఎక్కడ ఎవరున్నారు చెప్పండి? ఎందుకు? యక్షే అంటే మీరేదో ఒక చిన్న పూజ చేస్తున్నారు. నేను తలుచుకుంటే మొత్తం రాష్ట్రం, దేశం, ప్రపంచానికి తెలిసే విధంగా నేను ఆ కార్యక్రమం చేయగలను. మీరు ఒక చిన్న 8 అడుగులు 10 అడుగులు విగ్రహం పెట్టారు. నేను 108 అడుగులు పెడతాను, 216 పెడతాను, 432 అడుగులు పెడతాను. అలాగే ఎన్ని పెడతారనమాట. ఎందుకు? ఆయనకి ఉన్నటువంటి ఆ సంపదని, ఐశ్వర్యాన్ని ప్రకటించుకోవాలి కాబట్టి. దాస్యామి అంటే నేను ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా సరే నేను దానములు ఇవ్వగలను. మోదిష్య యథేచ్ఛగా అంటే ఒకరిపైన ఆధారపడకుండా, యథేష్టాచారం అంటే ఇష్టాచారం, యథేష్టగా ఉన్నారంటారు చూడండి. అంటే ఇష్టానుసారంగా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి అనుమతి లేకుండా నేను వినోదాలు, విలాసాలు చేయగలను. ఎందుకు? ఈ విధంగా ఇతి అంటే 13వ శ్లోకంలో మనం స్టార్ట్ చేసి ఇక్కడ 15వ శ్లోకం వరకు ఒక పర్టికులర్ ఒక పారాగ్రాఫ్లో చెప్తున్నారు అన్నమాట వాళ్ళ గురించి భగవాన్. ఇదం ఈ విధంగా, ఇదం అద్య మయా లబ్ధమిమం ప్రాప్సే మనోరథం. అక్కడ నుండి ప్రారంభించి ఇక్కడ ఏమంటున్నారు? యక్షే దాస్యామి మోదిష్యే ఇది అజ్ఞాన విమోహిత. అజ్ఞాన విమోహిత అంటే ఆసురి సంపత్తి కలిగిన వారు. అంటే పూర్తిగా వాళ్ళ యొక్క అజ్ఞానములో మనస్సు, బుద్ధి పూర్తిగా పని చేయడం మానేసాయి. కామనేకర్త పని చేయట్లేదు. అందువలన వాళ్ళు ఏమంటారంటే నేనే కోటీశ్వరుడు. కోట్లు ఏంటి ఇప్పుడు? బిలియన్, ట్రిలియన్, మిలియనీర్, బిలియనీర్, ట్రిలియనీర్ అంటారు. అందువలన ఈ రిచ్ పీపుల్ మ్యాగజైన్స్ వస్తాయి కదా ప్రతి సంవత్సరం. అంటే కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఫోర్బ్స్ మ్యాగజైన్లో, ఇండియా టుడే సర్వేలో, న్యూయార్క్ టైమ్స్, ఇలాంటి వాటిలో వీళ్ళకి వస్తాయన్నమాట నెంబర్స్ అన్నమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మొదటి 10 మంది ధనవంతులు, బిల్ క్లింటన్, వారన్ బఫెట్, అంబానీ, వీళ్ళు వస్తారన్నమాట. ఈ విధంగా అంటే ధనికుల్లో నేను ఒకరిని, అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని మోసాలు, దగ, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేశారు అది ఎవరికి తెలియదు బయటికి. కేవలము అంతర్యామి ఈశ్వరుగా ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలియాలేమో మరి. అందువలన ఆయన ఏమంటారంటే అభిజనవానస్మి, నేను ఉన్నత వంశానికి చెందినవాడిని అని చెప్పుకుంటారు. ఎందుకు? మా తాతగారు ఘనాపాటి, మా నాన్నగారేమో వాజ్పేయి యాగాలు చేశారు, సోమయాగం చేశారు. అదేవిధంగా ఈ ఘనాపాటి, జటాపాటి ఇవన్నీ ఉంటాయి వేదములు. ఒకరేమో చతుర్వేది 4 వేదములు అధ్యయనం చేశారు, త్రిపాఠి, త్రివేది అనే అంత వేదములే. మీరేంటి? ఈయనకి ఇప్పుడు ఇంకా డౌటు, స్వరం ఏం తెలియదు, గాయత్రి మంత్రం ఉచ్చారణ కూడా సరిగ్గా రాదు మనకి. అందువలన మనం ఎప్పుడు కూడా ఆ పైనుండి చెప్పుకుంటుంటాం అనమాట. మా తాతగారు గ్రాండ్ ఫాదర్ అక్కడ నుండి వస్తారనమాట. అంటే ఒక 5 తరాలు చెప్పుకుంటూ వస్తారన్నమాట చాలా మంది. ఎందుకంటే దీనికి ఏం లేదు కదా చెప్పడానికి. కాబట్టి ఈ విధంగా మా తాతలు వాళ్ళంతా కూడా
నేతులు తిన్నారు. ఇప్పటికీ చూడండి, మమ్మల్ని చూడండి, వాసన చూడండి. ఎందుకంటే మా తాతలందరూ కూడా నేతి గారెలు, నేతి బూరెలు తిన్నారు. మేము ఇప్పుడు నేతి బీరకాయ కూడా తింటున్నాము. చూడండి మా వాసన అంట. నేతి బీరకాయలు నెయ్యి ఉండదు. అందువలన వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా వంశము, కులము, కుటుంబం గురించి చెప్పుకుంటారు తప్ప వీళ్ళదేం ఉండదు. అందువలన వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు భూమి మొత్తం అంటే అంగుళం కూడా విడిచిపెట్టకుండా తవ్వేస్తారు, వెతికేస్తారండి మొత్తం. చూడండి, మీకు ఇప్పుడు ఆ మధ్య కాలంలో ఈ మైనింగ్లు అని చెప్పేసి ఈ నెల్లూరు నుండి కర్ణాటక వరకు మొత్తం తవ్వి పడేశారు కొంతమంది. బంగారము, గనులు, అనేక రకమైనటువంటి ఈ మైనింగ్స్ కోసము మొత్తం తవ్వి పెట్టేస్తారు. ఎందుకు భూమి అంతా ఎందుకు తవ్వి పెడతారంటే వీళ్ళకి ఏంటంటే ఒక్కసారి ధనవంతుల్లోకి వెళ్ళి ధనవంతులు అయిపోవాలి. అందువలన వీళ్ళు నిజంగా దేవీ దేవతలు పూజలు చేయరు. ఎవరు చేస్తారు? అహంకారంతో ఉండనటువంటి కుతంత్రాలు, కుటిలంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులకి, ఒక అవినీతి వ్యక్తులకి చక్కెర కొడతారు, ప్రదక్షిణలు చేస్తారు. వారి చుట్టూ కూడా వాళ్ళకి స్తుతులు చేసుకుంటూ వాళ్ళకి నీరాజనాలు, హారతులు, మంగళ వాయిద్యాలతో హారతులు ఇస్తుంటారు. వాళ్ళకి ఎవరికి? రాజకీయ నాయకులు. వీళ్ళు కేవలం రాజకీయ నాయకులుగా పూజిస్తారు, దేవీ దేవతలు నిజంగా పూజించరు. ఇది నేను చూశాను కూడా చాలాసార్లు. అందువలన ఈ నల్లధనం అంటే ఎవరి దగ్గర అయితే బ్లాక్ మనీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గరికి చేరి భజనలు చేస్తూ ఉంటారన్నమాట. అంటే చేయకూడని పనులు చేస్తారు, తినకూడని తింటారు, తాగనికూడని తాగుతుంటారు. అంటే ఏదైతే నిషిద్ధమని శాస్త్రం చెప్పిందో అవన్నీ వీళ్ళు చేస్తుంటారు అన్నమాట. తప్పదే కదా. అందువలన అసలు ఆఖరులో కూడా అంటే ఇంకా శరీరం విడిచిపెడతామన్న సమయంలో కూడా వాటి నుండి వీళ్ళు బయటపడలేరు. ఎందుకు? ఆ నడవడిక అలవాటు ప్రకారంగా మనలో ఒక సంస్కార వాసనలుగా తయారవుతాయి కాబట్టి. అందువలన ఏమంటున్నారు? అభిజనవాన్ అస్మి, నేను మంచి గొప్ప ఉన్నత కుటుంబానికి చెందిన వాడిని అని చెప్పుకుంటూ ఉంటారు తప్ప దాన్ని పాటించడం అనేది ఆయన వల్ల కాదు. అందువల్ల ఏం చెప్తారు? నాకు సమానంగా ఎవరున్నారో చెప్పండి చూద్దాం. ఎవరున్నారు అంటే అర్థం ఏంటి? ఎవరు నాతో పోటీ పడేవాళ్ళు కానీ, నాతో సమానంగా ఉన్నవారు కానీ ఎవ్వరు అసలు ఈ సృష్టి జగత్తులోనే లేరంటారు వాళ్ళు. అందువలన అహంకారానికి ఒక రూపం ఉంటే అహంకారో విగ్రహవాన్ అంటే అహంకారానికి ఒక మూర్తి భవించిన రూపం ఏదైనా ఉందంటే వాళ్ళే అవుతారు. ఒకవేళ ఉందనుకుంటే, లేదు, అహంకారానికి రూపం ఉండదు. కానీ ఒకవేళ అహంకారానికి మీరు రూపం ఇవ్వాలనుకుంటే వాళ్ళుగా తయారవుతారు. ఆ విధంగా యక్షే అంటే నేను ఎటువంటి యజ్ఞమైనా నేను చెయ్యగలను, ఎందుకంటే అహంకారం కదా. దాస్యామి, దాన ధర్మాలంటే వీళ్ళకి ఏంటంటే ఒక డూప్లికేట్ దానకరుడు అయిపోవాలి. ఒక శిబి చక్రవర్తి, ఒక బలి చక్రవర్తి డూప్లికేట్ అయిపోవాలి అప్పటికప్పుడు. మోదిష్యే, అందువలన నాకు ఎటువంటి అడ్డు, ఎటువంటి షరతులు, ఎటువంటి ఆధారపడ్డము లేకుండా నేను యథేష్టగా అనుభవించగలను. వినోదాలు, విలాసాలు నేను చేయగలను. ఇది ఈ విధంగా ఒక రకమైనటువంటి వీళ్ళ గురించి ఒక పారాగ్రాఫ్గా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు అంటే విమోహితాః, వీళ్ళు అంటే విశేషేణ మోహితాః, విమోహితాః అంటే కంప్లీట్ భ్రమమోహంలో ఉన్నారనమాట. ఏదో కొద్దిపాటి భ్రమ కాదు, అప్పటికప్పుడు వచ్చి పోయేది కాదనమాట. ఆ మోహము భ్రమలో నిండిపోయి ఉన్నారు. అందువలన ఈ మానవ జన్మ రావడం అనేది ఎంతో దుర్లభం అయినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటారు. ఎందుకు? అజ్ఞానం వలన కలిగిన విమోహితాః అంటే వారు అజ్ఞానం వల్ల మోహలు పడుతున్నారు అంటున్నారు కృష్ణ భగవాన్. మనం చూసాం
అన్నిటికంటే ముందు తల్లి ఎవరు అంటే అజ్ఞానము. దాని నుండే రావణ కుంభకర్ణలాగా పుడుతుంటారనమాట. ఈ యొక్క గుణములు స్వభావంతో రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మదమాచర్య అసూయ ఇవన్నిటికీ తల్లి ఎవరంటే అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? నేను అనంతము వైభవంగా ఉన్నటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి చిదానంద రూప అయినటువంటి ఆత్మను నేను అనే జ్ఞానం లేదు. కాబట్టి నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక మనిషిని అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ అజ్ఞానము అనేక రుగ్మతలకి, అనేక సంసార రోగములకు, అనేక స్ట్రెస్, ఆందోళన, అలజడి ఇవన్నిటికి కూడా ఆ మూలములో ఉన్నటువంటి తల్లి వేరులా ఉన్నటువంటి అజ్ఞానమే కారణము. అందువల్ల మరి ఏమంటున్నారు? ఏం జరుగుతుంది వాళ్ళకి అంటే వాళ్ళ ఫేట్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అనేక చిత్త విభ్రాంతా, అనేక చిత్త విభ్రాంతాః, అనేక చిత్త విభ్రాంతాః, మోహజాల సమావృతా, మోహజాల సమావృతాః, మోహజాల సమావృతాః, ప్రసక్తాః కామభోగేషు, ప్రసక్తాః కామభోగేషు, ప్రసక్తాః కామభోగేషు, పతంతి నరకేషు చ, పతంతి నరకేషు చ, పతంతి నరకేషు చ, అనేక చిత్త విభ్రాంతాః, మోహజాల సమావృతాః, అనేక చిత్త విభ్రాంతాః, మోహజాల సమావృతాః, అనేక చిత్త విభ్రాంతాః, మోహజాల సమావృతాః, ప్రసక్తాః కామభోగేషు, పతంతి నరకేషు చ, ప్రసక్తాః కామభోగేషు, పతంతి నరకేషు చ, ప్రసక్తాః కామభోగేషు, పతంతి నరకేషు చ. అంటే చివరికి ఎక్కడ చేరుకుంటారంటే అశుచి అంటే అశుభ్రత, అత్యంతటువంటి ఇటువంటి శుభ్రత శౌచము లేనటువంటి జీవనంలో గడుపుతూ నరకములో పతంతి అంటే నరక తుల్యమైనటువంటి జీవితంలో వీళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? అనేక చిత్త విభ్రాంతాః. చూసారా ఎటువంటి ఆలోచనలు అంటే పూర్తిగా ఆ భ్రమతో ఉన్నటువంటి ఆలోచనలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారనమాట. అంటే మరి వెనక్కి బయటపడలేరు, వీళ్ళకి ఒడ్డు దొరకదనమాట, తీరం. అంటే మన ఆలోచన విధానము అంటే అనేక రకములైనటువంటి ఆలోచనలు. ఏ ఆలోచనలు? మనకు 13 నుండి 15వ శ్లోకం వరకు చెప్పారు. అందువలన వాళ్ళకి చంపేశాను, ఈ శత్రువులు చంపేశాను, ధనం కూడబెట్టుకున్నాను, అది ధనం ఎన్నో రెట్లు అవుతుంది, నేను గొప్ప వంశం నుంచి వచ్చాను, గొప్ప ధనవంతుణ్ణి, నాతో సదృశమైన ఎవరు లేరు, నేను ఎటువంటి యజ్ఞాలు చేయగలను, ఎంతటి వినోదాలు ఎంటర్టైన్మెంట్ చేయగలను. ఇవన్నీ భ్రమతో కూడిన ఆలోచనలు, భ్రమతో కూడిన ఆలోచనలు. అందువలన ఈ ఆలోచనలతో బాగా కొట్టుమిట్టాడుకుంటూ శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. చూసారా శబ్దజాలం. అందువలన అనేక రకములైనటువంటి వాళ్ళ పొగడ్తలు, వాళ్ళ స్తుతులు ఉంటారు కదా, ఒక్కో గ్రూప్ వాళ్ళ పొగడ్డానికి. ఇవన్నీ వింటూ 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 కంప్లీట్గా చిత్తం అనేది మొత్తం భ్రమలోకి లోనైంది.
అందువలన ఏమంటారు, మోహజాల సమావృతా, అంటే ఈ జాల్లో పడ్డారు, అంటే వలలో. ఏ వలలో? మోహం అనే వలలో చిక్కున్నారు. అంటే మీకు తెలుసు కదా, మోహం అంటే భ్రమ, అంటే ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే ఏంటో తెలీదు, కన్ఫ్యూజన్. మంచి చెడు వాటి మధ్య భేదం కూడా మనకి తెలియడం లేదు. అందువలన డబ్బు, ధనము, ఐశ్వర్యం అంటాం కదా, అదే వీటన్నిటికీ మూలం. ఎందుకు? వాళ్ళ జీవితం ఒక లక్ష్యం ఏంటంటే ధనం తప్ప దేనికి విలువ ఇవ్వరు. అందువలన డబ్బు ఉంటే ఏముందండి, కొండ మీద వచ్చి కోత వస్తుంది పిలిస్తే అంటారు మన వాళ్ళు. అంటే అర్థం ఏంటి? డబ్బుతో వాళ్ళు అన్నీ కొనేస్తారు. దేవుడికి దర్శనమా? డబ్బు. లేకపోతే మన రాజకీయ నాయకుల వర్క? డబ్బు. ఇటువంటి ఆఫీసర్ ఏది చేయాలనే డబ్బే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని వాళ్ళ భ్రమ. అంటే ఇంటి నుండి, వాహనం నుండి, తన జీవితంలో ప్రతి ఒక్కటి డబ్బుతో అవుతుంది అనుకుంటారు. కానీ అన్నీ డబ్బుతో అవ్వు అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, డబ్బు మీ దగ్గర ఉంది, మంచి ఇల్లు కడతారు, మంచి బెడ్ కొంటారు. కానీ నిద్రను మాత్రం మీరు బెడ్ డబ్బులతో కొనగలరా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి భోజనాన్ని తీసుకుంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ ఆకలిని మీరు డబ్బుతో కొనగలరా? అందువలన మీరు ఒకటి మాత్రం గమనించండి, ఎంత డబ్బులైనా అన్నిటికీ డబ్బులు మూలం కాదు అని తెలుసుకోవాలి మనం, వివేకం ఉండాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు మోహంలో ఉన్నారు కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని ఒక సూక్తులు కూడా చెప్తుంటారు మనకి. ధనం మూలం ఇదం జగత్. అందువలన ప్రసక్త కామభోగేషు, అంటే వీళ్ళకి తెలిసినటువంటి రెండే పురుషార్థాలు, ఒకటి అర్థము, రెండు కామము. అర్థ పురుషార్థ, కామ పురుషార్థ తప్ప అసలు మూడోది ఉన్నది విషయమే తెలియదు వీళ్ళకి. అందువలన వీళ్ళు బాగా ఆకర్షితులై, ఆసక్తులై, వాటికి బాగా తగులుకుని ఉంటారన్నమాట, ఈ కోరికలతోని. ఈ ధనము సంపాదించాలి, అర్జన చేయాలని. అందువలన ఇదే మన దేశంకి ఇతర దేశాలకు చూడండి, మనము కొంత ఆధ్యాత్మికత మన స్వభావంలో ఉంది, మన దేశం యొక్క మట్టిలో కూడా ఉంటుంది. కాబట్టి మనము వీటిని అంతగా వెనక పెట్టి మన జీవితాలు ఉండడం వలన మనం డెవలప్డ్ కంట్రీస్లో కాకుండా డెవలపింగ్ అని ఎన్నో దశాబ్దాలు ఉండిపోయాం మనం. వాళ్ళు ఏం చేశారు? పూర్తిగా ధనము, ఐశ్వర్యం క్రియేట్ చేయడం, వృద్ధి చెందడమే జీవిత లక్ష్యంగా పనిచేశారు. కాబట్టి ఈరోజు ఆ దేశాలు చాలా అభివృద్ధి చెందిన దేశాలుగా మనము అవాక్కై చూస్తున్నాం. నిజానికి వాళ్ళకంటే మనం ఆధ్యాత్మికంగా చాలా ముందు ఉండేవాళ్ళం, ఉన్నాం కూడా. ఎందుకు? వాళ్ళు టెక్నాలజీ అంటారు, టెక్నాలజీ అవసరమే, కానీ టెక్నాలజీ కూడా ఒక పరిధి ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. కానీ ఏ హద్దులు లేని, ఏ అవధులు లేని, ఏ షరతులు లేని ఒక జీవన విధానం అనేది ఉంది, ఒక తత్వం అనేది ఉంది, మానవ జీవిత లక్ష్యం అనేది ఒకటి ఉంది. అది చాలా మందికి ఇంతవరకు అర్థం కాదు. ఈ భారతదేశంలో, ఈ సనాతన ధర్మ సంస్కృతిలో, ఈ సంప్రదాయంలో ఋషులు, యోగులు అది అంతటి లౌకికంగా దర్శించే కానీ అలౌకికమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరించారు. అది వీళ్ళకి అర్థం కాదు. ఎందుకు? వీళ్ళు కేవలము దృశ్య ప్రపంచాన్ని మాత్రమే ఆస్వాదిస్తారు, ఆమోదిస్తారు. దాని వెనుక ఉన్నదాన్ని వీళ్ళు ఒప్పుకోరు. అయితే ఏమవుతారు మరి? నరకములో ఖచ్చితంగా పడతారు. నరకే పతంతి అంటున్నారు ఎవరు? భగవాన్ శ్రీకృష్ణ. జంతువులకి, కీటకాలకి, క్రిములు, కీటకాలు, జంతువులు, పక్షులకి అన్నింటికి కూడా రెండే పురుషార్థాలు ఉంటాయి. ఏంటి? అర్థ కామాలు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా భద్రత, ఆనందం కోసం పాకులాడతాయి. జంతువులకి ధర్మం అంటే ఏమిటి మీరు వెళ్ళి చెప్తారు? టీచింగు ఏం తెలియదు, మోక్షం అంటే ఏమి తెలియదు. కాబట్టి ఈ రెండింటితో పని లేదు. కావో పీవో మరచావు. అందుకే
ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానో హి తేషాం అధికో విశేషః జ్ఞానేన విహీన పశుభిః సమానః అంటారు. ఎందుకంటే ఈ ఆహారము, ఆకలేసేటప్పుడు ఆహారం, భయం వేసేటప్పుడు తప్పించుకోవడము, బాగా అలసిపోయినప్పుడు నిద్ర, సంతానోత్పత్తి చేసుకోవడం, ఇవన్నీ జంతువులు కూడా చేస్తున్నాయి. కేవలం మనుషులతో పెద్ద గొప్పతనం కాదు. విచిత్రం ఏంటంటే మనుషులు 90% 90% మంది ఈ 4కే పరిమితం అయిపోయి ఉన్నారు సమాజం. కాబట్టి జంతువుల కంటే ఏంటి గొప్ప మనం? ఓహో, అవి ఎండా వానకి తట్టుకునే శక్తి సామర్థ్యాలు పట్టుకున్నాయి, మనకు అది కూడా లేదు. మనం కాస్త వర్షాలు వస్తే జలుబు దగ్గుతుంటాము, కాస్త చలికి తట్టుకోలేము, కాస్త వేడికి తట్టుకోలేము, దేనికి తట్టుకోలేము మనం. అందువలన ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే మనిషిగా ఫిట్ కాము, జంతువుల్లోకి వెళ్ళి బతుకుతామంటే అవి మనకు రానివ్వు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, యూ కెనాట్ లివింగ్ విత్ అస్ అంటే. ఎందుకంటే ఆ కండిషన్తో మనం ఉండలేం. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇటు మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోక అది మనుష్యునిగా వాళ్ళు బ్రతకడానికి యోగ్యత ఉండదు, అటు జంతువుల్లో కూడా జీవించడానికి యోగ్యత ఉండదు. జంతువులకి మనుషులకి మధ్యలో కొట్టుమిట్టాడుతుంటారు. అందువలన అశుచౌ నరకే పతంతి, ఆధ్యాత్మికంగా పతనం దిశలోకి వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక ఇటువంటి అంటే స్పిరిచువల్ లైఫ్ ఎటువంటి గ్రోత్ లేదు. ఇప్పుడు లేదు సరే కదా, రివర్స్ లో పోతుంటారు, విరుద్ధ మార్గములు. అందువలన భగవాన్ ఏమంటున్నారు? ఆత్మ సంభావిత ఆత్మ సంభావితా స్తబ్ధాః ఆత్మ సంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః 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 యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం దంభేన విధిపూర్వకం దంభేన విధిపూర్వకం ఆత్మ సంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః ఆత్మ సంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః ఆత్మ సంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం. మన వేదము ఒక్కసారి మిమ్మల్ని ఏదో పెద్ద ఆత్మతత్వంలోకి వెళ్ళిపోండి, జీవన్ముక్తులైపోండి, ఇక అన్ని విడిచిపెట్టేయండి, మీరు ఒక గుహలకి కేవ్స్లోకి వెళ్ళిపోండి, ఇవేం చెప్పదు. ఒక క్రమబద్ధంగా స్టెప్ బై స్టెప్ మీరు 1000 మెట్లైనా 1,00,000 మెట్లైనా 1వ మెట్టు నుండే ఎక్కాలి. అందువలన మన శాస్త్రం, అందుకే ధర్మశాస్త్రం ఉంది. అందువలన ధర్మశాస్త్రంలో మొదటి సూత్రం ఏంటి? అతాతో ధర్మ జిజ్ఞాస. ధర్మం చెప్తారు ఫస్ట్. అందులో మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ మెట్లో ఉన్నారు అన్ని కూడా చెక్ చేసుకొని ఒక
ఈక్వానిమిటీ అంటే ఒక సమత్వం, ఒక సమతుల్యత పాటించాలని ముందుగా మనకి ఒక ఆదేశం ఇస్తుంది అనమాట. అంటే ఏంటి? ముందుగా మన లోపల బ్యాలెన్స్ ఉండాలి, అంతర్గత సమతుల్యత. అందువలన మనకి 3 రకాల తపస్సులు కూడా చెప్తారు. శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సులు కూడా వస్తాయి త్వరలో. అందువలన ఈ 3 తపస్సులు చేస్తారు. అందుకే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి మీకు అందరికి తెలుసు కదా. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఆలోచించేటప్పుడు సాధారణంగా ఇంతకుముందు మనం చెప్పాం, మొట్టమొదటి ఆలోచన మన చేతిలో ఉండదు. ఎందుకు? మన సంస్కార వాసనల ఆధారంగా మొదటి ఆలోచన మన అంతఃకరణంలో ప్రకటన అవ్వచ్చు. కానీ అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, అది ధార్మికమా, అధార్మికమా, ఇలాగ చూసుకొని చెక్ చేసే అవకాశం మనకు వస్తుంది. అలాంటప్పుడు మొదట వచ్చిన ఆలోచన నేను కొనసాగించాలా వద్దా అనే వివేకము, ఆ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ అది మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, వెంటనే చిదిమేయాలి ఆ ఆలోచన అక్కడే. ఓకే, అది మంచిది, దాన్ని మీరు వృద్ధి చెయ్యాలి. అంటే అర్థం ఏంటి? మనం ఆడే మాట, మాట తర్వాత మనం చేసే పని, ఈ 2 మన చేతుల్లో ఉన్నాయి. రెండో ఆలోచన కూడా మన చేతుల్లో ఉంది. అంటే ఒక్క మొదటి ఆలోచన తప్ప రెండో ఆలోచన నుండి మొదటి మాట, మొదటి పాట, మొదటి చేష్ట, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి. అందువలన మనం ఏదైతే మనస్సులో ఆలోచించామో దానినే మాటల ద్వారా చెప్పాలి, దాన్ని ఆచరించి చూపెట్టాలి. ఇది త్రికరణ శుద్ధి అంటారు. అందువలన మనోవాక్కాయ కర్మలు ఒకే త్రాటి మీద ఉండాలి. దీన్ని రుజుత్వం, సరళత్వం చెప్పాం మనం. అందువలన అతి దేన్ని కూడా మనము తీసుకోకూడదు. అతి అనేది అతి సర్వత్రా వర్జనీయం అని చెప్పారు శాస్త్రం. అందుకే 6వ అధ్యాయంలో ఒక యోగి మినిమంలో సర్వసాధారణంగా ఏం పాటించాలంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పాం మనం. అంటే ప్రతి దానికి ఒక సమతుల్యత మెయింటైన్ చేయాలి. ఒక మోడరేట్ లైఫ్, ఒక యుక్తమైనటువంటి లైఫ్. అంటే భోజనంలోను, నిద్రలోను, మనం చేసే పనుల్లోను, ప్రతి దాంట్లో కూడాను ఒక మోడరేట్గా ఒక సమతుల్యత ఉండాలి. అలా లేకపోతే మనము మంచివి కూడాను చెడుగా పరిణమించే అవకాశం ఉంటుంది చివరికి రిజల్ట్స్. అందువలన ప్రతిది కూడా మనం ప్రతి విషయంలో మన జీవితంలో అలర్ట్, సావధాన్ అంటారు హిందీలో. అందుకే కాబట్టి ఈ విధంగా మనం చేసే ప్రతి దాంట్లో కూడాను మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా చెక్ చేసుకుంటుండాలి. ఏవైతే మనం అప్లై చేసేటప్పుడు ఎన్క్లోజర్స్ అంటారు, లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే మనం ఏదైనా ఒక ఉద్యోగానికి కానీ ఒక ఇన్స్టిట్యూట్కి కానీ మనం అప్లై చేసేటప్పుడు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం, ఏమేమి తీసుకొచ్చాము, ఏమేమి మిస్ అయ్యాయి అని. ఆ విధంగా ఎన్ని లౌకిక విజయాలు మనం పొందినప్పటికీ ఆధ్యాత్మికంగా మనలో ఏమైనా వృద్ధి జరిగిందా ఎలా చెక్ చేసుకుంటాము? FIR అంటారు. అంటే ఫ్రీక్వెంట్. ఇంతకు ముందు నాలో కలుగుతున్నటువంటి అశాంతి, స్ట్రెస్, టెన్షన్స్, ఆందోళన, అలజడి, భయం, ఇంతకుముందు చిన్నదానికి నేను చింతాక్రాంతులు అయిపోతుంటే ఇప్పుడు అవి నాకు ఎలా వస్తున్నాయి? ఒకప్పుడు రోజుకి 10 సార్లు నేను అత్యంత ఆవేశము, కోపపూరితంగా ఉంటే ఇప్పుడు రోజుకి 2 సార్లు, ఇంకా అలా రోజుకి 1 సారి. అలా చెక్ చేసుకోవాలి. అంటే తరచుగా వచ్చే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఓకే, వచ్చింది. వస్తే ఆ వచ్చిన దాంట్లో ఎంత తీవ్రతగా నాలో వస్తుంది అంటే నాలో ఆవేశం, నాలో కోపము, నాలో దుఃఖము, ఆ దిగులు, ఆ టెన్షను ఎన్నిసార్లు వస్తుంది,
వచ్చినప్పుడు ఎంత తీవ్రతగా నాలో వస్తుంది. ఇంతకు ముందు అయితే ఊగిపోయి ఇంక వెనక్కి రాలేని పరిస్థితి. ఇప్పుడు అంత తీవ్రతగా వస్తుందా? ఒక్కసారి కర్పూరం వలె వచ్చి తొందరగా వెనక్కి వస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి మనం. రికవరీ పీరియడ్ అంటారు. అంటే ఎంత తొందరగా, ఎంత సమయంలో మనం వెనక్కి వస్తున్నాము. మీకు ముందే చెప్పాను, ఏది జరిగినా ఎంత షాక్ అయినా అవని, ముందు షాక్ అవుతుంది, మనకి అవుతుంది, జ్ఞానికి కూడా షాక్ అవుతుంది. మీరు ఇది గమనించాలి. అందువలన జ్ఞానులు అంటే ఇంక వాళ్ళు ఎక్కడ ఆకాశంలో దిగొచ్చారు, లేకపోతే భూమికి సంబంధం లేదు వాళ్ళు అని మనం భ్రమపడుతుంటాం. వాళ్ళు కూడా పంచభూతాత్మ శరీరం ఉన్నది, వాళ్ళు కూడా ఈ పంచభూతాల్లోనే తిరుగుతున్నారు, వాళ్ళు కూడా మన ఇదే ఆహారాలు, ఇవే నీరు, ఇవే గాలి, ఇవే అన్నీ. కాబట్టి వాళ్ళు కూడా షాక్ వచ్చినప్పుడు వారు దాని నుండి ఏ విధంగా బయటపడతారు అంటే, ఏదైనా మనం అనుకున్నటువంటి ఒక టెలిగ్రామ్, ఒక వార్త వచ్చిందనుకో, వాట్ అని షాక్ అవుతారు ప్రతి ఒక్కరు. అంటే అజ్ఞాని షాక్ అవుతారు, జ్ఞాని కూడా షాక్ అవుతారు. కానీ మీకున్నటువంటి ఆ స్వరూప ఆత్మ జ్ఞానం ఒక్కసారి తొంగి చూస్తే ఎంతటి సమస్య అయినా చిన్నదైపోతుంది. వెంటనే అయితే ఏమిటి అంటారు మీరు. వాట్? సో వాట్? ఏమిటి అయితే ఏమిటి? చూసారా, ఈ షిఫ్ట్ ఉన్నా చూడండి, అదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. అజ్ఞాని వాట్ అంటాడు అంటే ఏమిటి, అక్కడే ఉండిపోతుంది, మరి బయటకు రాలేరు వాళ్ళు. అందుకే కదా ఇవన్నీ కూడా చిన్నదానికి కూడాను కుమిలి 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 కూలిపోతారు అనమాట. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ పరిస్థితి మార్పు అంతరములో కలగాలి, బాహ్యములు ఏమీ లేదు. అందువలన రాక్షస కథలన్నీ మీరు విన్నారనుకోండి, ఏమవుతుంది? హిరణ్యకశిపుడు, రావణుడు, కంసుడు, జరాసంధుడు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ధార్మికంగా ఉంటే వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళందరూ ధార్మికంగా ఉంటే ఈయన యొక్క సైన్యం తక్కువైపోద్ది. ఎందుకు? ఆయన ఉండలేడు కాబట్టి ఆయన ఉండే విధంగా అందరూ ఉండాలని కోరుకుంటాడు అనమాట. అందుకే ఆ సమాజంలో ఇటువంటి యజ్ఞం చేసిన ఊరుకోరు, ఇటువంటి యాగం చేసిన ఊరుకోరు, నువ్వు జప చేసిన తపస్సు చేసిన ఏవి వాళ్ళకి ఇష్టపడవు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నటువంటి ఈ యొక్క మెటీరియలిజం అంటారు, లౌకికంగా ధనధాన్యములు ఏవైతే ఉన్నాయో అవే గొప్పవి. పాపా నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాంచ ప్రకటీకరోతి ఆపద్గతం నచ జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణం ఇదం ప్రవదంతి సంతః. ఇక్కడ అంటున్నారు, మిత్రుల గురించి చెప్తున్నారు. అంటే ఎవరు అసలైన మిత్రువు? మంచి వారు మీకు స్నేహితులైతే వారు మీకు 4 మంచి మాటలు చెప్తారు. ఏంటి? నీవు ఇలాంటి అధర్మం చెయ్యొద్దు, ఇలాంటి అన్యాయం చెయ్యొద్దు అంటారు. పాప నివారయతి యోజయతి హితాయ, మీకు హితము కలిగించాలని మీరు చేసే పాపాలని అడ్డుకుంటారు. గుహ్యం నిగూహతి గుణాన్, అంటే మీ యొక్క గొప్ప గుణాలని అందరికీ 4 దగ్గర చెప్తూ ఉంటారు, ప్రకటిస్తుంటారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యుక్తి, మీ సామర్థ్యం, మీ గొప్పతనం, మీ తపస్సు, మీ పట్టుదల, మీ దీక్ష, ఇవన్నీ కూడా 4 దగ్గర చెప్తుంటారు. మీరు లేకపోయినా చెప్పుకుంటూ ఉంటారు, మీ గొప్పతనంలో చెప్తారు. మీ యొక్క బలహీనతలు ఏమైనా ఉంటే అవి చెప్పరు, ఎక్కువగా అవి దాచుకుంటారు, అంతే, ఉంటాయి లోపల అంతే, అవి చెప్పరు. అవి చెప్పాలని అవసరం లేదు వాటికి. ఆపద్గతం, మీరు ఎటువంటి ఆపదలో ఉంటే మిమ్మల్ని విడిచిపెట్టరు, మీతోనే ఉంటారు. వాళ్ళే నిజమైనటువంటి మిత్రులు. అందువలన వారు మాటల్లో చెప్పాలంటే సంస్కారంలోను మర్యాదలోను వారు ఎప్పుడు కూడా కిందకి దిగజారు. కానీ మిగతా వారు ఉంటారు చూడండి, ఎవరు? ఆసురీ సంపత్తి ఉన్నవారు, వాళ్ళ చుట్టూ వాళ్ళకి మంది, వాళ్ళ జనము, వాళ్ళ గ్రూప్ అంతా కూడా వాళ్ళని మునగ చెట్టు ఎక్కిస్తున్నట్టు పొగుడుతుంటారు అన్నమాట. వాళ్ళ మాటల్లోనూ, వాళ్ళ చేష్టల్లోనూ, వారి మర్యాదలోను, వారి సంస్కారంలోనూ అంత దిగజారుడు తనమే ఉంటుంది. అందువలన శ్రీకృష్ణ
ఎప్పుడైతే సభలోకి వచ్చారో దుర్యోధనుడు కానీ, కంసుడు కానీ, శిశుపాలుడు కానీ వీళ్ళందరూ కూడా కనీసం మర్యాద కూడా ఇవ్వలేదన్నమాట. కనీసం రెస్పెక్ట్ మినిమం పట్టించుకోరనమాట వాళ్ళు. నిజానికి చెప్పాలంటే శిశుపాలు శ్రీకృష్ణుడి కంటే చిన్న వాస్తవానికి. కానీ ఏ సభలో కూడా కృష్ణ పరమాత్మకి కనీసం ఒక మనిషికి ఇచ్చిన గౌరవం కూడా ఆయన ఇవ్వడు. ఎందుకు? కారణం అహంకారం. ఎవరికైతే వారి ఇప్పుడు చూడండి, ఆయన అందరూ నాకు వచ్చి నమస్కారం పెట్టారనుకుంటాడు తప్ప వారికి చిన్న పెద్ద అనేది కూడా తెలియదు. ఈ అహంకారం ఉంటుంది కదా. తర్వాత బలం చూసుకుంటారు. ఏంటి? శారీరక బలం, బుద్ధి బలం కాదు అది. శారీరకమైనటువంటి ఈ యొక్క బలాన్ని, జనాన్ని చూసుకుంటారు. తర్వాత దర్పము, పొగరు, తర్వాత ఈ మితిమించిన కోరికలు, దురాశ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సదాకేలియే అక్కడే ఉంటారు. ఎక్కడుంటారు? పూర్తిగా ఆత్మ సంభావిత. అంటే నాకే అందరూ పొగుడుతుండాలి, నాకే అందరూ భజన చేస్తుండాలి. స్వయం తనకు తానుగా కోరుకుంటాడు అనమాట. అందువలన ఈ కోపం ఎందుకు? ఎక్కడైతే ఆయన కోరుకున్నది జరగదో వెంటనే కోపంలో ఊగిపోతారు అనమాట. ఆ పళ్ళు కొరుక్కుంటూ ఆ యొక్క మొత్తం అవంతా కూడా చెదిరిపోతుంది అనమాట. మన ముఖంలో చూడొచ్చు కరెక్ట్గా అగ్నిపర్వతము ఇక పేలుతుందా అన్నట్టు. అందువలన వీళ్ళు ఆత్మ సంభావిత. అంటే ధనము, డబ్బు, వీటితో ఉన్నటువంటి గర్వంతో, దర్పంతో నన్ను ఎవరు విమర్శించలేరు, నన్ను ఎవరు తప్పట్లేరు అని ముందు అనుకుంటారు. అంటే నేను చేసిందే కరెక్టు అని ముందు నిర్ణయించుకుంటారు వాళ్ళు. ఇంక నిర్ణయించుకుంటే ఏముంది? ఇంకా చెప్పేది ఏముంది మీరు చెప్పండి. అందువలన మనం ఆయన ఊహకి మనం అందము. మీరు ఏమి చేసినా మీరు తక్కువ చేసినట్టే, మీరు ఎంత కరెక్ట్ చేసినా తప్పు చేసినట్టు. ఎందుకు? ఆయన ఊహలు అనేవి ఎక్కడో పైకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆయన అంటే ఆయన ఒక దైవాం సంభూతుడు అనే ఒక ఆలోచనలో ఉంటాడు అన్నమాట, అలాంటి మనోరథంలో. కాబట్టి స్తబ్దాహ. చూడండి, కొంతమంది చిన్నపిల్లలు కూడా, కొంతమంది ఇంట్లోకి వెళ్తాం మనము, అంటే కొంచెం బాగా పలుకుబడి ఉన్న కుటుంబం అవ్వచ్చు. చిన్నపిల్లలు కూడా ఇలా స్ట్రైట్ ఉంటాడు. మీరు వెళ్ళేటప్పుడు మీరు పెద్దవాళ్ళు కనీసం మీ దగ్గర వంగరు. ఎందుకు? అది స్తబ్దంగా నిలబడతారు. అంటే మేము ఆల్రెడీ గొప్ప వాళ్ళము. ఈ రాజకీయ నాయకుల ఇంట్లో చూడండి, ఈ మినిస్టర్లు, పెద్ద వాళ్ళు, పెద్ద సినిమా వాళ్ళ ఇంట్లోను, పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంట్లోను, పెద్ద రాజకీయ నాయకుల ఇంట్లోను ఆ పిల్లలు చిన్నప్పటి నుండే అసలు ఆ నడుము అనేది బెండ్ అవదండి వాళ్ళకి, అసలు వంగదు. అది రాడ్లో నిలబడతారు. పెద్దవాళ్ళు వస్తే కనీసం గౌరవించాలనే ఆ యొక్క సంస్కారం కూడా ఉండదు పిల్లలకి. బహుశా మరి తల్లిదండ్రులు కూడా లోపం ఉండొచ్చు ఇక్కడ. అందువల్ల స్తబ్ద. ఎందుకు? ధనమాన సమన్విత, ధనమాన మదాన్విత. చూసారు ఇక్కడ, అంటే ధనం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క మానము, ఆ గర్వము, అహంకారము, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ అన్నిటితో ఉంటారు, కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళు యజంతే నామయజ్ఞయిస్తే, అది వాళ్ళు ఏది చేసినా దేనికోసం చేస్తారనుకున్నారు? అందరూ కూడా పొగడ్డానికి. నామకే వాస్తా అన్నారు, విన్నారు కదా మీరు? ఏతో నామకే వాస్తే పేరుకే చేస్తారు. రాజ్యశ్యామల యాగము అంటారు. రాష్ట్రాలు మొత్తం ప్రచారం చేస్తారు. దేనికోసం? ప్రచారం కోసం. నిజమైన భక్తి ఆయనలో లేదు. అందువలన నామయజ్ఞ అంటే నామకే వాస్తా అంటారు. హిందీలో చెప్పాలంటే కరెక్ట్గా ఉంటుందండి. అంటే అంగులు, ఆర్భాటాలు, పొగడతల కోసము, గొప్పలు చెప్పుకోవడానికి కోసమే చేస్తారు. నిజానికి వాళ్ళకి ఎటువంటి ఒక మంత్రము, యంత్రము, తంత్రం దేనితో సంబంధం లేవు. వాళ్ళకి ఎలా తోస్తారో చేయడమే చేస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పండితులు కూడా భయపెడతారు. పండితులు ఏమి టైం చెప్తారు, టైం అని చూశారనుకోండి, పండితులు భయపడి సరే నీ ఇష్టమైన టైమే అమృత గడిలో వేస్తారు ఆయన కూడా. ఎందుకు? వీళ్ళు దేనికి ఒప్పుకోరు ఒక మాదిరిగా. అందువలన దంభేన యజ్ఞేన అంటే దంభము, దర్పంతో కూడినటువంటి హడావుడిగా వీడికి ఏదైనా అర్జెంట్ ఉంటుంది, ఆ పండితుడి మీద వెనకెళ్ళి కూర్చుంటాడు, నువ్వు తొందరగా చేయాలి. పండితుడు ఏం చేస్తాడు? సో ఈ విధంగా అవిధి పూర్వకం అంటే వీళ్ళు ఒక విధి పాటించరు, ఏమి పాటించరు.
ఒక విధి ఉండదు, ఒక సమయం ఉండదు, ఒక కాలం పాటించరు, ఒక ఫంక్చువాలిటీ ఉండదు, ఒక రెగ్యులారిటీ ఉండదు, ఒక సిన్సియారిటీ ఉండదు, ఏమి ఉండవండి. కేవలము ధనము, ఆ మదము, ఆ గర్వము, ఆ దర్పము, ఆ దంభము, ఇవి బాగా సంపద అనమాట వాళ్ళకి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అవి తర్వాత రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.